సోనిక్స్ ఇరిగేషన్ ఇంటర్స్కి ఆథరైజ్డ్ డీలర్స్ ఇండియా. సో ఇది సోనిక్స్ కంపెనీ నుంచి వచ్చింది, మేడ్ ఇన్ యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మోడల్ ఏమో వచ్చి వైబ్రస్. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి? వైజాగ్. సో వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ వైజాగ్ ఇస్ కంపెనీ. సో మెయిన్ దీని పవర్ సప్లై మెయిన్ స్విచ్ ఆన్ చేసుకుంటాం. స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత 1 మీన్స్ ఆన్, 0 మీన్స్ ఆఫ్. 1 మీన్స్ ఆన్, 0 అంటే ఆఫ్ అన్నమాట. మనం జస్ట్ 1 మీద ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇదేమొచ్చి దాని వాటేజ్ మీకు ఎంత కిలో హెర్ట్జ్తో సోనిక్స్ అనేది జనరేట్ అవుతుంది, 20 కిలో హెర్ట్జ్తో జనరేట్ అవుతుంది అని చెప్పేసి మనకు చూపిస్తుంది. జస్ట్ మనకి మోడల్ తాలూకు కెపాసిటీని ఆన్ చేయగానే మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మెయిన్ డిస్ప్లే మేడం. మెయిన్ డిస్ప్లేలో మనకి టైమరు, పల్స్, యాంప్లిట్యూడ్ 3 ఆపరేషన్స్ ఉంటాయి. టైమర్ అంటే మీరు ఎంత టైం యూజ్ చేయాలనుకుంటున్నారు అంత సెట్ చేసుకోవడానికి. పల్స్ అనేది సమ్ టైమ్స్ కంటిన్యూస్గా కావాల్సి ఉంటుంది, కొన్ని శాంపిల్స్కి ఆన్ ఆఫ్ కావాల్సి ఉంటుంది. ఆన్ ఆఫ్ ఎందుకంటే మీరు కంటిన్యూస్గా చేశారంటే అవి వెళ్ళి వాల్స్కి స్టిక్ అయిపోతాయి. ఏ ఎఫెక్ట్ వస్తుంది? పల్స్ వల్ల ఏంటంటే ఒకసారి డిస్ట్రిబ్యూషన్ అయ్యి మళ్ళీ ఆగుతుంది మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్ పల్స్ ఇచ్చారనుకోండి, మధ్యలో బ్రేక్ త్రూ అనమాట. సో అన్నీ మళ్ళీ సెటిల్ అవుతాయి, కింద సెటిల్ అవుతాయి. మళ్ళీ మనకి సోనికేషన్ రావడం వల్ల ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా జరుగుతుందని అది రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ శాంపుల్ రిక్వైర్మెంట్ మీద ఆధారపడతాయి. సో అది ఆప్షన్ ఉంది, వాడాలని ఏం లేదు, కెన్ యూజ్ ఇట్. ఓకే, టైం డ్యూరేషన్ ఎంత ఉందండి? ఎన్ని సెకండ్స్ నుంచి ఎన్ని సెకండ్స్ వరకు? 99 సెకండ్స్, 99 మినిట్స్ వరకు. 1 సెకండ్ నుంచా? 1 సెకండ్ టు 99 మినిట్స్ బ్రేక్. ఏదైనా 99 ఉంటుంది మేడం. మీ అంత కాకపోతే అంతవరకు మనం సోనికేషన్ 5 సెకండ్స్ పెడతామా? మ్యాక్సిమం 5 సెకండ్స్ లేదు 1 మినిట్. 5 మినిట్స్ బ్రేక్ పెట్టరు మేడం. బ్రేకా? కంటిన్యూస్ ఆపరేషన్లో 5 మినిట్స్ పెడతారు, దట్స్ ట్రూ. బట్ బ్రేక్ అయితే 10 సెకండ్స్ కానీ 5 సెకండ్స్ కానీ పెడతాం ఒకవేళ పెట్టాలనుకుంటాం. 15 సెకండ్స్. ఇప్పుడు మనం పల్స్ ఎక్కడ సెట్ చేస్తామండి యూజువల్గా? అక్కడ మనం చూపిస్తాం. సో యాంప్లిట్యూడ్ అనేది ఎంత ఫోర్స్తో రావాలనేది మనకి 20 to 80 వరకు సెట్ చేసుకోవచ్చు. 100 వరకు ఉంటుంది, బట్ సజెస్టబుల్ 80 వరకు సజెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఫోర్స్ అనేది యాంప్లిట్యూడ్ అనేది ఎంత ఫోర్స్తో కిందకి రావాలంటే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండు మనకి ఆన్ ఆఫ్ బటన్స్ అండి. 0 and 1 అనేది ఆన్ ఆఫ్ బటన్. ఇది అప్ అండ్ డౌన్ పారామీటర్స్. దీన్ని పక్కన పెడితే ఇది స్టాప్ అన్నమాట. వన్స్ మీరు ఇక్కడ పారామీటర్స్ సెట్ చేసిన తర్వాత ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. సో స్టార్ట్ అయిందని అంటే రెడ్ లైట్ ఇల్యూమినేట్ అయి ఉంటుంది. వన్స్ ఈ రెడ్ లైట్ ఇల్యూమినేషన్లో ఉంది అని అంటే మీకు సోనికేషన్ స్టార్ట్ అయిందనమాట. సో స్టార్ట్ చేస్తారు. అదే కాకుండా టైమరు, పల్స్, యాంప్లిట్యూడ్. ఇక్కడ ఏ పారామీటర్స్ అయితే ఉన్నాయో ఒక్కొక్క పారామీటర్కి ఒక్కొక్క బటన్ ఉంటుంది. సో టైమర్ కావాలంటే టైమర్ సెట్ చేసుకోవచ్చు. టైమర్ అవుతుంది ఎన్ని అవర్స్, ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్ కావాలని చెప్పేసి. సో మీరు ఈ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేసుకొని ఎన్ని అవర్స్, ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్ అన్ని పెట్టుకుంటాం. అలాగే పల్స్, ఆన్ పల్స్ ఎంత, ఆఫ్ పల్స్ ఎంత. 10 మినిట్స్ ఆన్ పల్స్ పెట్టుకోండి, ఒక 10 సెకండ్స్ ఆఫ్ పల్స్ పెట్టుకుంటే 10 మినిట్స్ ఎంటైర్ 10 మినిట్స్ పీరియడ్లో ఎవ్రీ 10 సెకండ్స్కి ఒక ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ 10 సెకండ్స్. అట్లా మీరు ఎలా డిజైన్ చేసుకుంటే అట్లా డిజైన్ అవుతుంది. అట్లాగే మెయిన్ యాంప్లిట్యూడ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఐ కెన్ సజెస్ట్ 80% అనేది మ్యాక్సిమం. అది మనం త్రూ అంటే కూడా 80% కనెక్ట్ అయింది. అలాగే టైం సెట్ చేయాలనుకోండి. టైము అవర్స్ అనేది మనం ఇప్పుడు యూజ్ చేయం కాబట్టి 0 hours. మినిట్స్ ఏమో వచ్చి అరౌండ్ ఒక 10 minutes పెడుతున్నాం మనం. సెకండ్స్ 00 సెకండ్స్. ఏది ఎంటర్ చేసినా సరే ఫైనల్గా ఎంటర్ బటన్ ప్రెస్ 10 minutesకి టైం సెట్ అవుతుంది. వాళ్ళు పల్స్ సెట్ చేయాలనుకోండి. పల్స్ జస్ట్ ఒక 10 seconds పెట్టుకుంటాం. 10 seconds ఆన్, ఆఫ్ ఒక 10 seconds. 10 minutes. పల్స్ ఏమొచ్చి 10 seconds ఆన్, 10 seconds ఆఫ్. యాంప్లిట్యూడ్ ఏమో వచ్చి ఒక 60 పెడదాం మేడం, ఎందుకంటే వాటరే కదా, ఏమీ లేదు. ఇది సింపుల్. మీరు ఏ పారామీటర్ చేంజ్ చేయాలంటే ఆ పర్టికులర్ బటన్ మనకి అవైలబుల్గా ఉంటుంది, డెడికేటెడ్ బటన్. దాన్ని ప్రెస్ చేసుకొని టైమర్ కావాలంటే టైమర్ సెట్ చేసుకోవచ్చు. పల్స్ ఏదైనా అవాయిడ్ చేయాలనుకుంటే ఏమీ ఎంటర్ చేయకుండా 0తో ఉంచేసేయాలన్నమాట. అది పల్స్ ఆన్ ఆఫ్ అంటే ఎవ్రీ 10 minutes ఒకసారి, ఒక 10 seconds 10 seconds ఒకసారి ఆన్ అవుతుంది, 10 seconds ఒకసారి ఆఫ్ అవుతుంది. ఒకసారి చూడండి మీరు స్టార్ట్ చేస్తుంది.
10 సెకండ్స్ ఆన్లో ఉంది. ఓవరాల్ పీరియడ్ 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ ఓవరాల్గా ఆన్ కండిషన్. ఈ 10 మినిట్స్లో 10 సెకండ్స్ ఆన్, 10 సెకండ్స్ ఆఫ్. మీకు కావాలంటే ఆఫ్ పీరియడ్ తగ్గించుకోవచ్చు, ఆన్ పీరియడ్ పెంచుకోవచ్చు. 30 సెకండ్స్ ఆన్ పెట్టుకొని 5 సెకండ్స్ ఆఫ్ పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కంటిన్యూస్గా అయ్యేటప్పుడు పౌడర్ శాంపిల్స్ అనుకోండి ఫ్లాస్క్ వాల్స్కి స్టిక్ అయిపోతుంది. క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. క్లోజ్ చేసి కూడా పెట్టాలి మనం. యాక్చువల్ ఆ సౌండ్ని అవాయిడ్ చేయడానికే మనం తీసుకుంటాం. ఆబ్వియస్లీ క్లోజ్ చేసే పెట్టాలి. క్లోజ్ చేసిన డెమో కోసం అని చెప్పేసి మనం. సో ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కోనిగేషన్ టైంలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. శాంపుల్ అనేది హీట్ అవుతుంది. ఇది ఒకవేళ హీట్ సెన్సిటివ్ మెటీరియల్ అయితే కనుక మీరు కింద ఐస్ టబ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. అదైతే లోపల పెట్టచ్చా మనం ఏమన్నా ఏం రాదు కదా. ఏమవుతుంది లేదు క్లీన్ అవుతుంది. ఇన్బిల్ట్ వాటర్ జాకెట్ లాంటివి ఏమి లేదా దీనికి వేరే మోడల్స్ అయినా వాటర్ జాకెట్ అంటే వాటర్ జాకెటెడ్ ఉంది. అది ప్రొడక్షన్ స్కేల్లో వాడతారు. ఏంటంటే దానికి ఒక జాకెట్ సిస్టమ్ ఉంటుంది. పైనుంచి వాటర్ లేదు, కింద నుంచి వాటర్ అవుట్ అవుతుంది. ప్రోడక్ట్ కూడా సేమ్ ఇన్నో అవుట్ ఉంటుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్ లీటర్స్లో చేసేటప్పుడు దీనికి అవసరం. పల్స్ యాక్టివేషన్లో ఉండేటప్పుడు ఆఫ్లో మాత్రం లైట్ మనకు వస్తుంది, ఆన్లో లైట్ వస్తుంది. సో సింపుల్ ఆపరేషన్. సింపుల్, వెరీ సింపుల్. ఓన్లీ థింగ్ ఏంటంటే టైం అనేది ఎగ్జాక్ట్గా మీరు పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైము మీ ప్రోబ్ అనేది మినిమం ఒక 2 mm అయినా శాంపుల్లో డిప్ అయి ఉండాలి. 2 mm మినిమం 2 mm. అంటే మీరు చిన్న చిన్న వైల్స్ పెట్టారనుకోండి, అట్లీస్ట్ ఆ చివరి డిప్ అనేది చిన్న చిన్న స్టిప్ ఉంటుంది నాకు. ఇంతవరకైనా అట్లీస్ట్ డిప్ అయి ఉండాలి. ఓకే. దట్టు కింద పడకూడదు. కింద పడితే పోతుంది. మీరు ఫస్ట్ చూసుకోండి. ఇట్లా పడితే మాత్రం ఖచ్చితంగా పోతుంది. సో మీరు ఎయిర్లో రన్ చేశారనుకోండి, ఇంత స్మూత్గా ఉంది కదా, దీని మీద హోల్స్ పడిపోతుంది. అంటే ఫస్ట్ టైం పడదు కానీ ఫ్రీక్వెంట్గా వాడేటప్పుడు హోల్స్ పెడితే అంత ఎఫెక్టివ్గా మీకు ఉండకపోవచ్చు. ఫ్యూచర్లో ఇంకా అలాగా పోతుంది. సో సజెషన్ ఏంటంటే కింద పడేయకూడదు, ఎయిర్లో రన్ చేయకూడదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎయిర్లో రన్ చేయాలి. మేము ఎంత టైం రన్ చేసుకోవచ్చు? ఇప్పుడు అది డిపెండ్స్. అది 6 mm, ఇది 3 mm నేను బుక్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అది 50 to 100 ml వాల్యూమ్. ఇవేమో 15 ఏమో మ్యాక్సిమం వాల్యూమ్. ఎంతవరకు లోపల డిప్ చేయొచ్చు? బాటమ్ వరకు అట్లీస్ట్ 2 mm మేడం. మీరు మ్యాక్సిమం ఎంతైనా ఇక్కడ వరకు కూడా పెట్టచ్చు, ఇష్యూ లేదు. కాకపోతే మళ్ళీ గ్రౌండ్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ గ్రౌండ్, అది మరి కంప్లీట్గా టచ్ అయితే బాగుంటుంది. మినిమం మీ మాత్రం డిస్టెన్స్. ఎందుకంటే మీకు వేవ్స్ ఇలా కనిపిస్తుంది.